తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారాల కార్యక్రమం కొనసాగుతుంది. మళ్ళీ తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్పంచ్ అభ్యర్థులైతే ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు. కనగల్ మండలం రేగటే గ్రామంలో మనమైతే ఉన్నాము. గ్రామ సర్పంచ్గా గెలుపొంది భారత కవితా వెంకటేశం గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేపించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు స్పెషల్ అధికారిగా వచ్చిన ప్రియాంక గారు ఉన్నారు. మేడం, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు? మనకి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది రేగట్టె గ్రామ పంచాయతీలో. సర్పంచ్గా మరియు వార్డు సభ్యులుగా నూతనంగా ఎన్నికైన వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ముఖ్యంగా అందరూ గ్రామస్తులందరూ, మన సెక్రటరీ గారు, ఇంకా గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు పంచాయతీ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఏ విధంగా కొనసాగింది ప్రమాణ స్వీకార కార్యక్రమం? ఏ బాధ్యతలు గ్రామ సర్పంచ్ గారికి అప్పగించడం జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలలో ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత 20 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో రేగట్టె నూతన సర్పంచ్గా భారత వెంకటేశం కవిత గారు ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు నూతన బాధ్యతలు భారత కవిత గారు స్వీకరించడం జరిగింది. ఈరోజు వార్డు సభ్యులు, దాంతోపాటు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందు తీసుకుపోవడం జరిగింది. ఇన్ని రోజులు ఒక గ్రామ కార్యదర్శిగా నేను ఊరి అభివృద్ధి కోసం కూడా సహకరించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ నూతన పాలక వర్గానికి ముందుండి ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ సహకరిస్తానని తెలియజేస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి అత్యధిక మెజార్టీతో గెలుపొంది గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన భారత కవితా వెంకటేశం గారు అయితే మనతో పాటు ఉన్నారు. గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి కొరకు ఏ విధంగా నిధులు సమీకరిస్తారనే అంశంపై సర్పంచ్ గారు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఊరి అభివృద్ధి కోసం నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను వాళ్ళ అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. నా వంతు సహకారాన్ని చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్ భారత వెంకటేశం గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్, మీ వంతుగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? గతంలో కూడా అభివృద్ధి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మీ సతీమణి గారిని కూడా సర్పంచ్గా గెలిపించడం జరిగింది. సార్, చెప్పండి సార్, ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని? రేగట్టె గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5వసారి నా కుటుంబ సభ్యులందరినీ గెలిపించినందుకు మీ అందరికీ పాదావందనం తెలియజేస్తున్నాను. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినవి రేగట్టె చెరువు, జిల్లాపేట చెరువు, ఉత్తలపల్లి రోడ్డు, కొరటికల్లు రోడ్డు, మధ్యలోని బండ, ఎస్ఎల్బిసి రోడ్డు, ఇవన్నీ తప్పకుండా నా పదవి ముగిసే వరకు ఇవన్నీ కంపల్సరీ పూర్తి చేస్తాను, మాట నిలబెట్టుకుంటాను. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవన్నీ సమస్యలు లేకుండా అందరికీ ఇల్లు కట్టించి ఇస్తానని కూడా అన్ని సభముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ గ్రామంలో నిరుపేదలకు కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులతోటే గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే నిర్మించి ఇస్తానని కూడా మంత్రి కోమరెడ్డి సహకారంతో రేగటే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని భారత వెంకటేశం గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టీఎస్ఆర్ న్యూస్, నల్గొండ. ఓటు స్టూడియో.